ఏంటి మా అపూర్వ వదిన జైలుకి వెళ్ళిందని మీరు ఈ శారదతో ఉందామనుకుంటున్నారా? నేను అస్సలు ఒప్పుకోను అని మీరా అరుస్తూ ఉంటే, చూడు నీకు నిజం తెలియాలి. శోభ చెల్లమ్మని చంపింది అపూర్వేనన్న నిజం నీకు ఇప్పటికైనా తెలిసింది కదా! ఆ రోజు అంతేకాదు ఇంకొకటి కూడా జరిగింది. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. ఫ్యాక్టరీకి నిప్పు పెట్టమని ఆ అపూర్వే చెప్పింది. అదే సమయంలో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నిజం తెలుసుకున్న ఆ అపూర్వ దాన్ని వాడుకొని నీ మెడలో నేను తాళి కట్టేలా చేసింది. నేను కావాలని నీ మెడలో తాళి కట్టలేదు. నన్ను బ్లాక్‌మెయిల్ చేసి కట్టించింది అని ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం కూడా కేపీ ఇప్పుడు మొత్తం వివరించేస్తాడు. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను శారద. అప్పటికే మీరు నాపై కోపంతో ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను చాలా వెతికాను. కానీ నేను కావాలని మీరాని పెళ్లి చేసుకోలేదు. పరిస్థితుల వల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని కేపీ చెప్పటంతో, ఇన్ని రోజులు మీరొక్కరే ఈ బాధనంతా అనుభవిస్తూ వచ్చారా అని శారద అంటుంది. అవును. అందుకే ఇప్పుడు నేను న్యాయం చేయాలనుకుంటున్నాను అని కేపీ అంటే, అందుకని మీరు నన్ను వదిలేస్తారా అని మీరా అంటుంది. నేను శారదకి న్యాయం చేయాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు నీతో ఉన్నాను. ఇకపై నేను శారదతో ఉంటాను. అలాగని నేను నీకు అన్యాయం చేయను. నీకేం కావాలన్నా చేస్తాను మీరా. కానీ శారద చెయ్యి మాత్రం వదలను. నేను శారదతోనే ఉంటాను అని మీరా నేను నిన్ను వెళ్ళనివ్వను అని ఎంత చెప్తున్నా కూడా మీరా కళ్ళ ముందరే కేపీ శారద చేయి పట్టుకొని చెప్తూ ఉంటే మీరా మండిపడుతూ చూస్తూ ఉంటుంది. తర్వాత పెళ్లి కూతురుగా తయారైపోయిన తార ఆ రోజు భూమి నాతోనే ఓపెన్ ఛాలెంజ్ చేసింది కదా! ఇప్పుడు గగన్ గారు నా సొంతమైపోతున్నారు. అది చూడ్డం లేదు కదా! ఇప్పుడు దాని సంగతి చెప్తాను అని వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. భూమి గార్డెన్‌లో మొక్కలకి నీళ్లు పడుతూ తార వీడియో కాల్ రావటంతో చెప్పు తార అని మాట్లాడుతూ ఉంటుంది. చూసావా నేను పెళ్లి కూతురుగా మండపంలో ఎంత బాగా రెడీ అయిపోయానో. గగన్ గారు నీ సొంతం. గగన్ గారు నన్ను పెళ్లి చేసుకోరు అని ఏదేదో నువ్వు చెప్పావు కదా! గగన్ గారి మనసులో నువ్వు లేవు. మీ ఇద్దరికీ విడాకులు కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజు నా మెడలో గగన్ గారు తాళి కడతారు. ఇక గగన్ గారు నాకు మాత్రమే సొంతం అని తార మాట్లాడుతూ ఉంటే, చూడు తార ఇప్పటికీ నేను చెప్తున్నాను గగన్ గారి మనసులో నేనున్నాను అని భూమి చెప్తుంది. అదంతా నీ భ్రమ భూమి. కాసేపట్లో గగన్ గారు నా మెడలో తాళి కడతారు. జీవితాంతం మేము మాత్రమే కలిసి ఉంటాము. నువ్వు కనిపించినా గగన్ గారు ఇక నీతో మాట్లాడను కూడా మాట్లాడరు. మీరు విడిపోయినట్లే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే భూమి చాలా ఏడుస్తూ మొబైల్‌లో గగన్ ఫోటోని చూసుకుంటూ, బావ నిజంగానే తారాతో నీ పెళ్లి పూర్తయిపోతుందా? అంటే నువ్వు నన్ను వదులుకున్నట్లేనా? మనం దూరం అయిపోయినట్లేనా? అని ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ, భూమి ఇద్దరూ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. త్వరగా పోనివ్వు చెర్రీ అని భూమి అంటుంది. ఏంటి భూమి, ఇందాక మావయ్య అడిగినప్పుడే నాకు గగన్ బావ కావాలని చెప్పి ఉండొచ్చు కదా! ఇప్పుడు ఇంత టెన్షన్ పడే అవసరమే వచ్చి ఉండేది కాదు కదా! అని చెర్రీ అంటుంటే, అదేంటి చెర్రీ అలా మాట్లాడుతున్నావు? నేను గగన్ బావకి నీ ముందే ఫోన్ చేశాను. గగన్ బావ నేను ఇష్టపడుతున్నాను. నువ్వు నా మనసులో ఉన్నావని ఒక్క మాట కూడా చెప్పలేదు కదా! మరి నేను నాన్నని ఎలా అడుగుతాను? నువ్వు త్వరగా పోనివ్వు అని మండపం దగ్గరికి వస్తూ ఉంటారు. దేవుడా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపేయి అని శారద ఏడుస్తూ ఉంటుంది. బాబు ఈ మంగళసూత్రాలు తీసుకొని అమ్మాయి మెడల్లో కట్టండి అని తాళిని ధ్రువ, గగన్ చేతిలో పూజారి గారులు పెడతారు. రే గగన్ తార మెడలో తాళి కట్టొద్దంటూ శారద ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ధ్రువ పూరి మెడలో, గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ తార మెడలో తాళి కడుతూ ఉంటారు. చెర్రీ, భూమి ఇద్దరు పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. అప్పటికే తాళి కట్టేయటంతో అందరూ కూడా దంపతులపై అక్షింతలు చల్లుతూ ఉంటారు. భూమి, చెర్రీ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. నేరుగా భూమి స్టేజ్ మీదకి వెళ్ళి, ఏంటి బావ తారా మెడలో తాళి కట్టేసావా? నువ్వు నాకు కదా బావ సొంతం. మనమిద్దరం ఒక్కటవ్వాలి బావ అని భూమి ఏడుస్తూ గగన్‌ని నిలదీస్తూ ఉంటుంది. ఏయ్! ఏంటే నా భర్తని పట్టుకొని నీ భర్త అని మాట్లాడుతున్నావు? గగన్ గారు నా మెడలో తాళి కట్టారు. ఇప్పుడు గగన్ గారు నా సొంతం. నోరు మూసుకొని వెళ్ళవే అని తార అరుస్తూ ఉంటుంది. లేదు బావ మనసులో నేనే ఉన్నాను. నేను బావ ఒక్కటవ్వాలి. మేమే ఎప్పటికీ కలిసుండాలి అని భూమి ఏడుస్తూ చెప్తూ, చెప్పు బావ చెప్పు అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఏంటి ఈ భూమితో మాటలు అని పూరి అరుస్తూ ఉంటే, వెళ్ళవే వెళ్ళు అంటూ తార భూమిని తోసిపడేస్తుంది. భూమి ఇదంతా కూడా గార్డెన్‌లో నిలబడి కలగంటుంది. నేను పెళ్లి మండపానికి వెళ్ళలేదా? ఇంకా గార్డెన్‌లోనే ఉన్నానా? అని భూమి చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే భూమి అంతరాత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఏంటి భూమి ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. కాసేపు ఉంటే నిజంగానే అక్కడ పెళ్లి జరిగిపోతుంది. ఒక్కసారి పెళ్లయిపోతే గగన్ బావ నీకు దూరం అయిపోయినట్లే. గగన్ బావ నీకు దూరం అయిపోతే నువ్వు ప్రాణాలతో ఉండగలవా? లేకుంటే జీవితాంతం ఏడుస్తూ ఆ జంటను చూస్తూ నువ్వు ఇలాగే ఉంటావా? కాబట్టి నువ్వే నిర్ణయించుకో. నీకు చావా? బ్రతుకా? అని అంతరాత్మ చెప్తుంది.
గగన్ బావ దూరం అయిపోతే ఆ బాధను భరించడం చాలా కష్టం కాబట్టి నువ్వే నిర్ణయించుకో చావా బ్రతుకా అని చెప్పి మాయమైపోవటంతో ఇక భూమి ఏడుస్తూ కిచెన్లోకి వెళ్ళి బావా నువ్వు లేకుంటే నేను బ్రతకలేను బావా నేను చచ్చిపోతాను అంటూ విషం తాగుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న చెర్రీ విషం తాగుతున్న భూమిని చూసి ఏం చేస్తున్నావు భూమి అంటూ వచ్చి చేతిలో ఉన్న విషం బాటిల్ని తోసి పడేస్తాడు. అయితే అప్పటికే భూమి కాస్త విషం తాగేసి ఉంటుంది. ఎంత పని చేసావు భూమి అని చెర్రీ బాధపడుతూ ఉంటే గగన్ బావ లేకుండా నేను ప్రాణాలతో ఉండలేను చెర్రీ అని భూమి ఏడుస్తూ ఉంటే గగన్ ఒట్టు వేయించుకున్న సంఘటన చెర్రీ గుర్తు చేసుకుంటూ నిజం చెప్పకుండా అయ్యో తొందరపడ్డావు భూమి అని చెప్తూ ఉంటాడు. లేదు నేను కరెక్ట్ పనే చేస్తున్నాను, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా చెర్రీ? గగన్ బావని చివరిసారి ఒకసారి చూడాలనుకుంటున్నాను, నేనైతే బ్రతకను చెర్రీ, ప్లీజ్ ఒక్కసారి నాకు గగన్ బావని చూపించవా అని భూమి బతిమలాడటంతో ముందు హాస్పిటల్‌కి వెళ్దాం అని చెర్రీ అంటాడు. లేదు చెర్రీ నేను ముందు గగన్ బావని చూడాలి, ప్లీజ్ చూపించు చివరిసారి అని భూమి అడగటంతో అలాగే రా వెళ్దాం అంటూ చెర్రీ భూమిని తీసుకువెళ్తాడు. కేపీ శారద చేయి పట్టుకొని నేను న్యాయం చేయాలనుకుంటున్నాను, నీకు న్యాయం చేస్తాను శారద న్యాయం చేస్తానని చెప్తుంటే అప్పుడే గగన్ కారులో అక్కడికి వచ్చి చాలా కోపంగా వచ్చి చూస్తూ ఉంటాడు. వచ్చావా గగన్ రా, ఈయన ఇన్ని రోజులు నాతో కాపురం చేసి నాతో పిల్లల్ని కని ఇప్పుడు సమన్యాయం చేస్తానంటూ మీ అమ్మ చెయ్యి ఎలా పట్టుకున్నాడో చూడు, ఏం మాట్లాడుతున్నాడో చూడు, ఇప్పుడు నేను మా అన్నయ్యని పిలవనా, లేకుంటే రోషం పౌరుషం ఉన్నా నువ్వే ఈయనకి బుద్ధి చెప్తావా, నేను అందుకే నీకు ఫోన్ చేసి పిలిచాను అని మీరా చెప్తుంది. గగన్ ముందరే కేపీ శారద చేయి పట్టుకొని నాకు శారద కావాలి, నేను మీకు న్యాయం చేస్తానని మాట్లాడుతూ ఉంటే గగన్ ఒక్కసారిగా కేపీని చేత్తో తోసి పడేస్తాడు. రే గగన్ అని శారద వెలువెల్లాడిపోతూ ఉంటుంది. అమ్మ నువ్వు ఆగమ్మా, అక్కడ పూరి పెళ్లి జరగటం కోసం తండ్రి కావాలని చెప్తే నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈయన గారేమో ఇక్కడ నీ చేయి పట్టుకొని ఇలా చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని గగన్ చెప్తుంటే రే గగన్ అది కాదురా, నేను సమన్యాయం చేస్తానురా అని కేపీ మాట్లాడుతూ ఉంటాడు. నాకు మీరు కావాలి, మీ ఫ్యామిలీ కావాలి, మనమందరం కలిసి ఉండాలని కేపీ చెప్తుంటే ఆ రోజు మమ్మల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావే, ఆ రోజు మేము మీకు గుర్తుకు రాలేదా, ఇప్పుడు నీకు కావాల్సి వచ్చిందా ఇన్ని రోజులుగా, నువ్వు మాకు అవసరం లేదు అని గగన్ చెప్తుంటే ఆ అపూర్వకు భయపడి నేను ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాను, మిమ్మల్ని కలుద్దాం అనుకున్న ప్రతిసారి అపూర్వ మిమ్మల్ని చంపేస్తానని నన్ను బెదిరించింది అని కేపీ నిజం చెప్పినా కూడా నువ్వు ఒక ఆడదానికి భయపడి మమ్మల్ని వదిలేస్తావా, సిగ్గు లేదా, రోషం లేదా, పౌరుషం లేదా అని గగన్ చాలా కేపీని తిడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు మాకు అవసరమే లేదు, ఆడదానికి భయపడే నువ్వు ఒక హీరో అని నేను అప్పట్లో రాసుకున్నాను చూడు, ఆ కాగితాన్ని నేనే చించేశాను, నువ్వు అవసరం లేదంటే లేదు అని గగన్ శారదని తీసుకువెళ్తుంటే రే గగన్ ఆగరా, శారద నా భార్య, మాది దేవుడు కలిపిన బంధం, నువ్వు తీసుకువెళ్ళటానికి వీల్లేదు, నువ్వు విడదీయడానికి వీల్లేదు అని కేపీ శారద చేయి పట్టుకొని చెప్తూ ఉంటే గగన్ మరొకసారి కేపీని బాగా బలంగా విసురుగా తోసిపడేస్తాడు. చంపేస్తాను జాగ్రత్త అంటూ మరొకసారి కేపీని బాగా తిట్టి రామ్మ వెళ్దాం అని చెప్తుంటే చూడు గగన్ నువ్వు నా భర్తని ఏమైనా అన్నావంటే నేను చూస్తూ ఊరుకోను అని మీరా వార్నింగ్ ఇస్తుంది. గగన్ వద్దు గగన్ రా వెళ్దాం అంటూ శారద గగన్ని లాక్కు వెళ్తూ ఉంటుంది. చూశారండి ఎప్పటికీ మీరు వాళ్ళతో కలిసి ఉండలేరు, మీరు నేను మాత్రమే కలిసి ఉండాలి అని మీరా చెప్తుంటే చీ అంటూ కేపీ మీరాని చీకొట్టి వెళ్తాడు. నాన్నతో అలాగేనా మాట్లాడేది అని శారద కారు ఎక్కి అడుగుతూ ఉంటే అమ్మ ఇంకేం మాట్లాడకు అని గగన్ వార్నింగ్ ఇస్తాడు. అదేంటి చెర్రీ దగ్గర నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయే అని రే చెర్రీ ఏంట్రా అని గగన్ ఫోన్ కాల్ చేస్తారు. అన్నయ్య అన్నయ్య భూమి విషయం తాగేసిందన్నయ్య, ఒక్కసారి నిన్ను చూడాలంట అని చెర్రీ చెప్తూ ఉంటే అవును గగన్ బావా నేను నిన్ను చూడాలి బావా, ఒక్కసారి బావా ప్లీజ్ బావా అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. భూమి నీకు బుద్ధుందా, చంపేస్తాను భూమి, ఎందుకింత పిచ్చి పని చేశావు, ఎందుకు విషం తాగావు అని గగన్ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. రే చెర్రీ ముందు భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, మేము అక్కడికే వస్తున్నాం, నువ్వు భూమి మాటలు అస్సలు వినకు అని గగన్ చెప్తాడు. భూమి నువ్వు ఇంకేం మాట్లాడుకో, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెర్రీ చెప్తాడు. భూమి అయితే రక్తం కక్కుతూ స్పృహ కోల్పోతూ ఉంటుంది. రే గగన్ త్వరగా పోనివ్వరా అని పక్కనే కూర్చున్న శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్లో నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు నిజం తెలుసు భూమి అని గగన్ నిజం చెప్పటంతో భూమి గగన్ ఒకటైపోతారు.